రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ శశాంక్ ఆకస్మికంగా పర్యటించి హాస్టల్లో బస్ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ముందుగా కలెక్టర్ ఫిజికల్ యాక్టివిటీ హాల్లో విద్యార్థుల విజయాలతో సాధించిన పథకాలను పరిశీలించారు. వాటిని పరిశీలిస్తూ పాఠశాల పీటీ విద్యార్థులను అభినందించారు. హాస్టల్లో ఉన్న లైబ్రరీని సందర్శించి రోజువారీ పత్రికలు ఎన్ని వస్తున్నాయని, విద్యార్థులకు పత్రికా పేపర్ల వార్తలను ఎలా చదివిస్తున్నారు, వారు ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 600 పైచిలకు మంది విద్యార్థులు ఎక్సర్సైజ్లో ఆటలలో భాగస్వామ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులతోటి ముచ్చటించడంతో పాటు ఇక్కడ కావాల్సిన వసతులు, ఏ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా మరింతగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ హాస్టల్లో వసతి కల్పించడం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. దాదాపు 600 పైచిలకు మంది విద్యార్థులు ఎక్సర్సైజ్లో ఆటలలో భాగస్వామ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులతోటి ముచ్చటించడంతో పాటు ఇక్కడ కావాల్సిన వసతులు, ఏ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా మరింతగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ హాస్టల్లో వసతి కల్పించడం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. దాదాపు 600 పైచిలకు మంది విద్యార్థులు ఎక్సర్సైజ్లో ఆటలలో భాగస్వామ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులతోటి ముచ్చటించడంతో పాటు ఇక్కడ కావాల్సిన వసతులు, ఏ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా మరింతగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ హాస్టల్లో వసతి కల్పించడం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది.